సమాధానం అనేది ఈ ప్రపంచంలో చాలామంది వెతుకుతున్న అతిపెద్ద విషయంగా ఉన్నది. సమాధానం కోసం ఎంతోమంది ఎన్నెన్నో పనులు చేస్తున్నారు. సమాధానం పొందుకోవాలని అనేక ప్రాంతాలు తిరగడం కానీ, ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ, వివాహం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక సినిమా థియేటర్కి వెళ్ళడం కానీ, స్నేహితులతో కలవడం కానీ, లేకపోతే చెడు అలవాట్లతో సంబంధాలు కలిగి జీవితాన్ని పాడు చేసుకుంటూ సమాధానాన్ని వెంబడిస్తూ ప్రజలు అనేక రకాలైన విధానాలు ప్రయోగాలు చేసుకుంటూ వారు ప్రయత్నిస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది సమాధానం అనేది యేసు ప్రభు దగ్గర నుంచి వస్తుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసయ్య చెప్పాడు, నేనే మీకు సమాధానం ఇచ్చుచున్నాను. లోకమిచ్చే సమాధానం కాదు, లోక విధానమైన సమాధానం కాదు, నేనిచ్చే సమాధానము అది వేరు అని యేసు ప్రభు వారు చెప్పారు. లోకమిచ్చే సమాధానం ఎలాంటిదంటే అది టెంపరీ అన్నమాట. టెంపరీగా కొంతకాలం ఉంటుంది, కొంత నిమిషాలు ఉంటుంది, కొంత సమయం ఉంటుంది. అయితే యేసయ్య ఇచ్చే సమాధానములో ఆ దీర్ఘశాంతము, అది సమాధానముతో నింపబడిన ఒక వ్యక్తిగా మీరు బ్రతకాలన్నట్లయితే మీరు యేసు ఇచ్చుచున్న సమాధానమని ఈరోజు మనము తెలుసుకుందాము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఆత్మ వరాలు ఫలాలని రెండుగా వేరు చేయబడింది. ఆత్మ ఫలములో మొట్టమొదటి ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానం. ఈ మూడు కూడా వచ్చి దేవుని దగ్గర నుంచి మన యొక్క అంతరంగ ఆత్మలో కలిగే అన్నమాట. ప్రేమ, సంతోషము, సమాధానం. ఈ మూడు చాలా రిలేటెడ్ అయిగా ఉన్నాయన్నమాట. అయితే వీటిలో చాలా మనం ఆలోచించేది ఈరోజు ఏంటంటే సమాధానం గురించి మనం నేర్చుకోబోతున్నాం. సమాధానం అనేది మనం ఎన్ని సున్నాలు మన యొక్క జీవితంలో వచ్చిందని కాదండి, లేకపోతే మన సంబంధాలను బట్టి కాదు, ఒక సినిమాని బట్టి కాదు, లేకపోతే చర్చిలు మారడం చేత కాదు, లేకపోతే ఇల్లు మారడం చేత కాదు, లేకపోతే మీ యొక్క వ్యక్తుల్ని మార్చుకొని వేరే వేరే వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం చేత కాదు, లేకపోతే ఏదైనా ఒక క్వైట్ అయిన స్థలములకు వెళ్ళి కూర్చొని అక్కడ ధ్యానించడం చేత కాదు, లేకపోతే సమాధానం అని చెప్పబడుతున్న సన్సెట్, సన్ రైజు, లేకపోతే బీచ్ అని చెప్తూ ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్తూ, లేకపోతే మంచి పరుపు ఉంటే, మంచి ఇల్లు ఉంటే, మంచి జాబ్ ఉంటే, మంచి స్థాయి ఉంటే అదే సమాధానం అనుకుంటారు చాలామంది. అయితే ఇంకా మనం లోతుగా చూస్తే కొంతమందికి సమాధానం అనేది ఎలాంటిదంటే ఆహారం అనమాట. ఇంకా కొంతమందికి సమాధానం ఎలాంటిదంటే సోషల్ మీడియాలో వాళ్ళకి వస్తున్న కాంప్లిమెంట్స్, వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఫొటోస్కి, వాళ్ళ వీడియోస్కి వస్తున్న వ్యూస్ని బట్టి, కామెంట్స్ని బట్టి వారు సమాధానం కోసం వెంబడిస్తుంటారు. అయితే ఒక విషయం మనం గమనించాలి, ఒక స్థలము కానీ, ఒక వ్యక్తి కానీ, లేకుంటే ఒక విషయము కానీ మిమ్మల్ని సమాధానపరచలేదు అనే విషయాన్ని ఈరోజు మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది యేసయ్యే మనకి సమాధానకర్త అయి ఉన్నాడు. యేసయ్య ఒక్కడే మనకి సమాధానం ఇచ్చేవాడే ఉన్నాడు. ఆ యేసయ్యని మనం వెంబడించినట్లయితే, ఆ యేసయ్య యొక్క మాటకి మనం లోబడినట్లయితే, యేసయ్యని మన యొక్క జీవితంలో ముఖ్యముగా ఒక సెంటర్ ఆఫ్ ఫోకస్గా మనం పెట్టినట్లయితే యేసయ్య ఇస్తున్న సమాధానమని మనం పొందుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే చాలాసార్లు ఈ సమాధానం లేదు అనే విషయాన్ని బట్టి మీరు ఏం చేస్తుంటారంటే ఇతరుల మీద నిందలు వేస్తున్నారు, కొన్ని స్థలాల మీద నిందలు, లేకపోతే మీకు ఎందుకు సమాధానం లేదంటే ఉద్యోగం బాగలేదండి, భార్య బాగలేదండి, బిడ్డలు బాగలేదండి, ఇంటి పరిస్థితి బాగలేదండి, అప్పులండి, గొడవలండి, సమస్యలండి, ఇబ్బందులండి, బాధలండి, రోగములండి, ఈ కారణాలు చెప్పుకుంటూ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ కారణాలను బట్టి నాకు సమాధానం లేదు అనుకుంటున్నారనమాట. అసలైన విషయం ఏంటంటే అవన్నీ కాదండి. ఎందుకంటే లోకమిచ్చుచున్న సమాధానము అది టెంపరీ విషయాన్ని మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాలి. లోకమిస్తున్న ఎలాంటి సమాధానం కావచ్చు, ఆ సమాధానంలో పరిపూర్ణమైన దేవుని యొక్క చిత్తాన్ని మనము చూడలేమన్నమాట. అలాగైతే మనము సమాధానం పొందుకోవడానికి బ్లేమ్ గేమ్ ఆడడం కాదు, ఇతరుల మీద నిందలు వేయడమో, లేకపోతే ఒక స్థలం మీద, ఉద్యోగం మీద, ఇందాక చెప్పాడు కదా, ఇవన్నిటి మీద నిందలు వేయడం కాదు. కానీ మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉందంటే మీకు సమాధానం పొందుకోవాలంటే మీరు యేసయ్య దగ్గరికి రావాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు ప్రేమై ఉన్నాడు, యేసయ్యే సమాధానమై ఉన్నాడు. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉంది. లోకం ఇస్తున్న డెఫినేషన్స్ కాదు, లోకం ఇస్తున్న విధానాలు కాదు, కానీ యేసయ్యలో మనము పరిపూర్ణమైన సమాధానం పొందుకోవడానికి యేసులోనే ఉండదనే విషయం మనం గమనించాలి. చాలామంది సమాధానం పొందుకోకుండా పోవడం కారణం ఎందుకంటే వారి యొక్క సమాధానంని ఒక వ్యక్తి దగ్గర, ఒక స్థలంలో, లేకుంటే కొంతమంది స్నేహితుల మధ్యలో, లేకుంటే కొన్ని యొక్క విధానాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సమాధానాన్ని వారి చేతులు ఇచ్చి వారు రిమోట్ కంట్రోల్గా ఇతరుల మధ్యలో వారు వాడబడడం చేత ఏమవుతుందంటే ఎవరో ఒకరు ఏదో నొక్కడం చేత, భార్య ఏదో చెప్పడం చేత, ఎవరో ప్రజలు ఏదో మాట్లాడడం చేత
లేకపోతే ఆయనకి లాభం రాకపోవడం చేత, నష్టం రావడం చేత, లేకపోతే ఇంకోటి అని చెప్తూ ఏమవుతుంది, ఆ రిమోట్ కంట్రోల్ నొక్కే కొలది వారి సమాధానం తగ్గుతూ వస్తుంటుంది. ఆ సమాధానం పెరగడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎన్నెన్నో ఎంటర్టైన్మెంట్లు చేస్తారు, ఎంతో ఎంజాయ్మెంట్లు చేస్తారు. కానీ ఆ ఎంజాయ్మెంట్ చేసిన ఆ సమయంలోనే సమాధానం ఉంటుంది, కానీ ఆ తర్వాత వారి జీవితాల్లో సమాధానముని కోల్పోతున్నారు. అయితే యేసు ప్రభులో సమాధానం ఉన్నది. ఇంకా కొంచెం లోతులకి మనం వెళ్దామండి. యేసులో సమాధానం ఉన్నది. యేసు బయట ఉంటే సమాధానం కాదు. యేసు మన ఇంటి బయట ఉండడమో లేకుంటే మన జీవితం బయట ఉండడం చేత సమాధానం రాదు. కానీ యేసు ప్రభుని మన యొక్క సురక్షుడుగా, మన యొక్క దేవుడుగా ఆయనని మన హృదయంలోకి ఆహ్వానించడం చేత, ఆయన మన అంతరంగములోకి ఆహ్వానించడం చేత, ఆయనని మనము రాజుగా మనం స్వీకరించడం చేత, ఆయన మనల్ని ఏలునట్లుగా ఆయన చేతుల్లో మన అధికారముని, మన యొక్క రిమోట్ కంట్రోల్ని ఆయన చేతుల్లో ఇవ్వగలిగినట్లయితే యేసు ప్రభు వారు మనకి సమాధానం దయచేస్తాడు. యేసు ప్రభు ఇచ్చే సమాధానము ఈ లోకం ఇచ్చే సమాధానం లాంటిది కాదు. ఆ విషయం మీరు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. యేసు ప్రభులో మీరు ఉన్నప్పుడు యేసు మిమ్మల్ని పరిపూర్ణమైన సమాధానం లేక ఒక డెఫినేషన్, ఆ యొక్క సమాధానం అనే యొక్క నిజరూపాన్ని మీ జీవితంలో మీరు చూడగలరు. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఒక పడవ మీద వెళ్తున్నారు. సడన్గా తుఫాను వచ్చేసింది, భయంకరమైన తుఫాను. శిష్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. వారి యొక్క పరిస్థితులు బాగలేదు, ఈరోజు చచ్చిపోతామని భయం ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు బాగా గమనించండి. యేసు ప్రభు వారు 100% పీస్ఫుల్గా ఉన్నారు. ఆయన ప్రకృతి అంతా కూడా అక్కడ భయంకరమైన ఆందోళన ఉన్నా కూడా యేసు ప్రభులో భయము ఆందోళన లేనట్టుగా మనం చూస్తున్నాం. ఈ శిష్యులు వెళ్ళి యేసు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా మాకు సహాయం చేయండి లెమ్మన్నప్పుడు యేసు ప్రభు లెక్సి ఆయన ఏమన్నాడంటే, అల్పవిశ్వాసులారా అని చెప్పి ఆయన చేతులు చాపి వాటిని ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క వెదర్ అంతటిని కూడా కంట్రోల్లోకి యేసు ప్రభు వారు తీసుకొచ్చారు. బాగా ఆలోచించి చూడండి. మనము ప్రెషర్లో మనము సమాధానముని చూడాలంటే యేసు మీలో ఉండాలి, యేసు పడవలో మీరు ఉండాలి, యేసు ప్రభువారు మీ జీవితాల్లో ఉండాలి, యేసు ప్రభువారు మీ వివాహ జీవితంలో ఉండాలి, యేసు ప్రభువారు మీ వ్యాపారం ఉద్యోగంలో ఉండాలి, యేసు ప్రభువారు మీ చదువులో ఉండాలి, యేసు ప్రభువారు ప్రతి ఒక్క మీ ప్రయత్నంలో యేసు ప్రభు ఉన్నట్లయితే మీరు నిజంగా సమాధానం పొందుకుంటారు దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభువారిని మొట్టమొదటిగా యేసు ప్రభువారిని మీరు సురక్షుడుగా మీరు నమ్మి మీ యొక్క బాప్టిజం పొంది యేసు ప్రభుని వెంబడించువారుగా ఉండాలి. మొట్టమొదటి పాయింట్, ద సాల్వేషన్ బ్రింగ్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ డీప్ ఇన్సైడ్ యువర్ సోల్. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే యేసు మీలోకి రావాలి, అపవాది బయటికి వెళ్ళాలి. యేసు మీలోకి వచ్చినప్పుడు, యేసయ్య మీలోకి వచ్చినప్పుడు లోకం బయటికి వెళ్ళిపోద్ది అనమాట. ఎప్పుడైతే లోకం బయటికి వెళ్ళిపోద్దో మీరు పరిపూర్ణమైన సమాధానమని మీరు పొందుకోగలరు. పరిపూర్ణమైన సమాధానం, పరిపూర్ణమైన యేసు ఇస్తున్న సమాధానమని మీరు అనుభవించగలరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంతవరకు యేసు ప్రభుని సురక్షితంగా మీరు నమ్మి బాప్టిజం పొందుకుపోయినట్లయితే మొట్టమొదటి పని అది చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి యేసయ్యకి సొంతమని ఎలా చెప్పగలమంటే బాప్టిజం ద్వారా యేసు ప్రభుని సురక్షితంగా ఒప్పుకొని ఆయన్ని ఆహ్వానించి ప్రజలందరి ముందు మీరు బాప్టిజం తీసుకోవడం చేత ఈ లోకములో మీరు ఏం చెప్తున్నారంటే, నేను యేసే యొక్క బిడ్డని, నేను యేసే యొక్క సంబంధం కలిగిన వాడిని, నేను ఈ లోకానికి చెందిన వాడిని కాదు అని చెప్పడానికి అది ఒక నిజమైన ఒక ఐడెంటిఫికేషన్గా ఉంటుందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. చూడండి, ఒక వ్యక్తి ప్రేమిస్తా ఉన్నాడు అనుకోండి, వాళ్ళని భార్య భర్తలు అని పిలవరు అనమాట. ప్రేమికుల్ని భార్య భర్తలు అని పిలవరు. వాళ్ళు ఎంతకాలం ప్రేమించినా, ఎంతకాలం వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా ఒకరోజు వారు విడిపోయినప్పుడు వారిని భార్యాభర్తలుగా విడిపోరండి. అయితే అజేలాగా ఇన్విటేషన్ వేసి 10 మందిని పిలిచి ఒక దైవజనుడి దగ్గర పెళ్లి చేసుకొని వారి జీవితం గడుపుతున్నప్పుడు వారిని భార్యాభర్తలని పిలుస్తారు. అలాగనే యేసు ప్రభుతో ఒక ఒడంబడిక, యేసు ప్రభుతో ఒక కమిట్మెంట్ చేయడం, యేసు ప్రభుతో కవెనెంట్ చేయడం అనమాట. యేసు ప్రభుని మీ హృదయంలోకి ఆహ్వానించి, యేసు నా పాపములన్నింటినీ క్షమించండి, నాలో ఉన్న ఆ యొక్క శాపమంతటిని తీసివేయండి, నన్ను కడగండి, పరిశుద్ధులుగా చేయడని మీరు యేసు దగ్గర ఎప్పుడైతే చెప్తారో యేసు ప్రభు వారు మిమ్మల్ని ఆయన బిడ్డలుగా, ఆయన మీ తండ్రిగా, మీలో ఆయనలో మీరు ఏకమైన వారుగా మీరు మారిపోతారనమాట. రెండో విషయము, సమాధానం పొందుకోవాలంటే గివ్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. దేవుని యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోవాలండి.
దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు చూడండి, ఆ పడవలో ఎంతో ఆందోళన జరుగుతుంది, చుట్టూ తుఫాను, అలాంటి పరిస్థితులు, ఇంకొక వైపేమో నీళ్లు, ఆ యొక్క అలలు మోదుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, యేసు ఆ పడవలో ఉండడం చేత, when the control is with Jesus, ఇంతకాలం ఏం చేశారు, వీళ్ళు కంట్రోల్ చేశారు. ఎంతసేపు నీళ్ళు వస్తున్నాయి, వర్షపు నీళ్ళు లోపల పడుతున్నాయి, అలలు నీళ్ళు లోపల పడుతున్నాయి, ఇవన్నీ ఏం చేస్తున్నారు, శిష్యులు పోస్తా ఉన్నారు బయటికి, నీళ్లు నిండుతూనే ఉన్నాయి. అయితే ఏమైంది, వారు ఇంకా ఏమీ చేయలేనప్పుడు వాళ్ళు రిమోట్ కంట్రోల్ ఏం చేశారు, యేసే దగ్గర అప్పచెప్పేశారు. వారి సమస్యని హ్యాండిల్ చేసేవారు ప్రయత్నం చేశారు. వారి సమస్యని ఇంకా హ్యాండిల్ చేయలేనప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఇచ్చేశారనమాట. నేను మీకు చెప్పే మాట ఏంటంటే, బైబిల్ గ్రంథాలని హెచ్చరించే మాట ఏంటంటే, మనము అన్ని ప్రయత్నించిన తర్వాత ఆ తర్వాత యేసే దగ్గర ఇవ్వడం కాదు, ముందుగానే మనం యేసే దగ్గర పరిపూర్ణంగా మనము సమర్పించినప్పుడు ఆయనే మనకి పరిపూర్ణమైన కార్యాలు, మన జీవితాల్లో అన్ని రకాలైన అద్భుతమైన కార్యాలు యేసే చేస్తాడండి. సో యూ నీడ్ టు గివ్ ద కంట్రోల్ టు గాడ్. ఆయనకి పరిపూర్ణమైన కంట్రోల్ మీ యొక్క ప్రాణాత్మ దేహం మీద, మీ ఉద్యోగం మీద, వివాహ జీవితం మీద, మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం మీద, మీ చదువు మీద, ప్రతి దాని మీద మీరు యేసుని మొదటి స్థానంలో పెట్టినప్పుడు ఆయన మిమ్మల్ని అన్నిట్లో, ఆయన మొదటి స్థానంలో మిమ్మల్ని ఈ భూలోకములో పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు దేవుని బిడ్డలారా. అయితే యేసుని మీరు ఆఖరి స్థానంలో పెట్టినట్లయితే మీ జీవితంలో కూడా అన్ని విషయాల్లో మీరు ఆఖరి స్థానంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి యేసే దగ్గర మీరు ఆ యొక్క 100% కంట్రోల్ ఇవ్వాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆల్ థింగ్స్ వర్క్ ఫర్ గుడ్ ఫర్ ద పీపుల్ హు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అన్ని మంచి జరుగుతాయి ఎవరు తెలుసా, దేవుని మీద నమ్మకం ఉంచిన వారికి, దేవుని మీద ఆధారపడిన వారిని, దేవుణ్ణి వెంబడించే వారిని, దేవుని ముఖాన్ని చూసే వారికి ఏమవుతాయంటే తెలుసా, అన్ని మంచి జరుగుతాయంటండి. మీకు మంచి జరుగుతాయి దేవుని బిడ్డలారా. ఎంతకాలము మీకు కీడు జరిగిందేమో, బాధలే జరిగినేమో, వేదన వచ్చిందేమో, అనేక రకాలైన సమస్యలు కూడా మీరు వెళ్ళారేమో, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది మీకు సమాధానము కలగబోతుంది, మీకు శాంతి కలగబోతుంది, మీకు నెమ్మది కలగబోతుంది. మీ జీవితంలో చూడని ఆనందము మీరు అనుభవించబోతున్నారు, మీరు చూడని ఆశీర్వాదాలు అనుభవిస్తారు, మీరు చూడని ఆ యొక్క నెమ్మదిని మీరు అనుభవించబోతున్నారు, మీరు చూడని ఆ మీ పడక మీద మీకు మంచి నిద్రను అనుభవించబోతున్నారు, మీ ఇంటిలో ఒక ప్రశాంతను మీరు చూడబోతున్నారు. ఎప్పుడు తెలుసా, when you give the control to God. ఈ ప్రాబ్లమ్ని యేసే దగ్గరికి ఇవ్వండి. డోంట్ హ్యాండిల్ యువర్ ప్రాబ్లమ్స్. గివ్ యువర్ ప్రాబ్లమ్ టు జీసస్ through prayer, through word, to communicating with him. Give yourself to God 100%. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో యేసయ్య ఆ పని అంతటి చేసి పెడతాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దినబదు దేవుడితో మాట్లాడుతున్నాడు. వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్ మైట్ బి. చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆవిడ సమస్య దగ్గరికి వచ్చింది, యేసు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర చెప్పింది. కుష్ఠవ్యాధి కలిగిన వారు యేసు దగ్గరికి ఇచ్చారు. చనిపోయిన ఆ నాయనోరు విధవరాలు, లేకుంటే ఇంకొక బిడ్డ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబస్తులు యేసు దగ్గర చెప్పారు. చూడండి, యేసు దగ్గర ఎవరైతే రోగంతో వచ్చారు, ఎవరైతే సమస్యతో వచ్చారో యేసు దగ్గరికి వారిని అప్పగించడం చేత ఏమైంది తెలుసా, వారు పరిపూర్ణమైన విడుదలని పొందుకున్నారు. చూడండి, సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్ళి ఆ వ్యక్తిని చేశాడు, పరిపూర్ణమైన స్వస్థని ఆ వ్యక్తికి దయచేశాడు. ఎప్పుడు తెలుసా, ఆ వ్యక్తి కంప్లీట్గా ఆయన బాగైన తర్వాత యేసుకి సరెండర్ అయిపోయాడు. యేసయ్య, నేను ఈ సేవ చేస్తాను, నేను వెంబడిస్తున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను వెంబడించడు కాదు, నీ సొంత గ్రామంలో, నీ సొంత ప్రజల మధ్యలో నువ్వు వెళ్ళి సాక్షులుగా నువ్వు మారు అని యేసు ప్రభు అన్ని పంపివేస్తున్నాడు. 2000 దయ్యాలు పైన కలిగిన వ్యక్తిని యేసు విడుదల ఇచ్చి మరలా ఆ కుటుంబానికి, ఆ యొక్క గ్రామానికి మరలా ఒక సాక్షుడుగా దేవుడు నిలబెట్టాడు. దేవుడు నిన్ను సాక్షుడుగా నిలబెట్టాలంటే 100% you need to trust God, 100% you need to surrender God, 100% you need to give control to God. ఇది చాలా ప్రాముఖ్యమైన దేవుడి బిడ్డలారా. ఇక మనకు ముందుకు వెళ్దాం. మూడోది, దేవుని మీద మీరు ప్రతి విషయములో దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మాలి. ప్రతి విషయములో మీకు సమాధానం నిజంగా కావాలంటే మూడో విషయము, దేవుడు నాకు సమాధానము దయచేస్తాడు, దేవుడు నా ప్రతి అవసరతలు తీరుస్తాడని నమ్మాలి. యేసు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో అవి కూర్చుకొనవు, పరమందున తండ్రి వాటికి కావలసిన ప్రతి అవసరతలు తీరుస్తున్నాడు, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు. ఒక చిన్న బాలుడు యేసు ప్రభు దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినప్పుడు యేసయ్య దాన్ని మల్టిప్లై చేశాడు. ఈ విషయం మీరు మర్చిపోకూడదు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. యేసయ్య యొక్క వాక్యం మీరు వింటున్నారు. ప్రియ దేవుని సంగమా, మీరు ఒక విషయం గమనించాలి. యూ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్.
You need to depend on God for all the supplies. God supplies everything according to His riches and the need that you have. God supplies your need. ఈరోజు నీ అవసరత ఏమైనా, నీ ఇబ్బందుల్లో ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధల్లో ఉన్నా యేసయ్య దగ్గరికి మీరు వెళ్ళండి. యేసయ్య మీకు పరిపూర్ణమైన అవసరతలు తీర్చువాడై ఉన్నాడు. మనుషుల దగ్గర కాదు, లేకుంటే కంపెనీల వైపు కాదు, లేకుంటే ఇంకొక దగ్గర కాదు, యేసు దగ్గరికి రావాలి. నేను కూడా కొంతకాలం ముందు కొంతమంది మనుషుల మీద ఆధారపడడం మొదలుపెట్టాను. మనుషుల మీద ఆధారపడుతుంటే ఏమైంది తెలుసా, ఆ మనుషులు ఒకరోజు చేయి విడిచిపెట్టేశారు. చేయి విడిచిపెడితేనే ఏమి చేయాలో తెలియలేక ఒక గాలిపటంలో ఆ యొక్క థ్రెడ్ తెగిపోతే ఎలాగ అయిపోద్దో అలాగ నా జీవితం మారిపోతూ వచ్చింది. అప్పుడు యేసయ్యా నాకు సహాయం చేయండి, నేను తప్పు చేశాను. యు ఆర్ ద సోర్స్. ఈ విషయం నేను మర్చిపోయాను. కొంతమంది వ్యక్తుల మీద నేను ఆధారపడిపోయాను. నన్ను క్షమించండి అని యేసు ప్రభుని అడగతానే ఆయన ఏం చేసి తెలుసు, ఆ గాలిపట్టం ఎక్కడైతే తెగిందో ఆ చివరి థ్రెడ్ పట్టుకొని మరలా దాన్ని నిలబెట్టడానికి ఈరోజు దేవుడు మరలా నన్ను ఆ గాలిపట్టం నా యొక్క తాడు ఎవరి దగ్గర ఉందంటే యేసయ్య దగ్గర ఉంది. ఈరోజు నేను ఎగురుతున్నానంటే కారణము యేసయ్యే కారణము. మనుషుల మీద కాదండి, కంపెనీల మీద కాదు, ఉద్యోగాల మీద కాదు, శాలరీ మీద కాదు, ఇన్కమ్ మీద కాదు, దేని మీద కాదు, ఆస్తులు పాస్తుల మీద కాదు, మనుషుల మీద అస్సలు కాదండి. యెహోవాని నమ్ముట మేలు అంటున్నాడు దావీదు. మనుషుల్ని ఆశ్రయించుట కన్నా యెహోవాని నమ్ముట వేలు, రాజుల మీద ఆశ్రయించుట కన్నా యెహోవా మీద ఆధారపడడం వేలు అంటున్నాడు. డిపెండ్ ఆన్ గాడ్ 100%. ట్రస్ట్ గాడ్ 100%. బికాజ్ హీ ఈజ్ ద వన్ హూ సప్లైస్ ఆల్ అవర్ నీడ్స్. మీ పిల్లలకు అవసరతలు, మీ ఇంటి యొక్క అవసరతలు, మీ అప్పులు తీర్చడం కానీ ప్రతి విషయంలో కానీ యేసే తీరుస్తాడు అని మీరు నోటితో ఒప్పుకోవాలి. మీ నోటితో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో మీ జీవితంలో యేసు యొక్క హస్తముని మీరు చూస్తారు, యేసు యొక్క కార్యాలు మీరు చూస్తారు. మా యొక్క ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో రాసినట్టుగా తెలియని ద్వారం దేవుడు తెరుస్తాడు, తెలియని మార్గం దేవుడు తెలుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు సమృద్ధైన జీవముని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ప్రియ దేవుడి సంగమా, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నా, ఎలాంటి ఇబ్బందులు కూడా వెళ్తున్నా, యేసునితో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నేను గొప్ప చేసే సమయం వచ్చింది, నేను హెచ్చించే సమయం వచ్చింది, నేను ఆదరించే సమయం వచ్చింది. నువ్వు భయపడకు దేవుడి సంగమా, భయపడకు. దేవుడితో మాట్లాడుతున్నాడు. పరిపూర్ణంగా యూ డిపెండ్ ఆన్ హిమ్ ఫర్ ఆల్ ద సప్లైస్ దట్ హీ హ్యాస్. ఫోర్త్ థింగ్ ఏంటంటే క్లియర్ కాన్షియస్. మీ మనస్సాక్షికి యథార్థంగా బ్రతకడం అన్నమాట. మనస్సాక్షికి విరోధంగా బ్రతకడం కాదు. 4వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. పలానా విషయంలో తప్పు చేస్తున్నావు, పలానా విషయంలో ఇలా చేస్తున్నప్పుడు వెంటనే దేవా నన్ను క్షమించండి అని చెప్పి ఆయన దగ్గర సరెండర్ అవ్వడం చేత మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. ఒకవేళ మీ యొక్క థాట్స్లే ఉండొచ్చు, మీ థాట్స్లో నుంచి ఫీలింగ్స్ నుంచి యాక్షన్స్, లేకుంటే ఫ్రూట్స్గా మీ జీవితంలో పనిచేస్తుండొచ్చు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ థాట్స్లో కూడా నీ కాన్షియస్గా మీరు ఉండాలన్నమాట. ఈవెన్ ద థాట్స్ కెన్ డిస్ట్రాయ్ యువర్ పీస్. యువర్ థాట్స్, చాలామందికి లేనిపోయిన థాట్స్, కూర్చుంటే చాలు, పడుకుంటే చాలు, ఎక్కడున్నా వారి థాట్స్, కొన్ని వేల థాట్స్, చెడు థాట్స్ ఎక్కువ వెళ్తుంటాయి అన్నమాట. బీ కాన్షియస్ అబౌట్ దాట్. చెడ్డ తలంపులు కాదు కావాల్సింది. సమాధానం కావాలంటే మంచి తలంపులు, యేసయ్య ఇస్తున్న తలంపులు, పరసంబంధమైన తలంపులు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవ వంటి కాదు. ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో నా తలంపులు నా త్రోవలు అంత ఎత్తుగా ఉన్నాయని యేసు చెప్పాడు. కాబట్టి బీ కాన్షియస్ అబౌట్ యువర్ హార్ట్. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ భార్య పట్ల, నీ కుటుంబం పట్ల, నీ యొక్క ఆఫీస్లో, నీ యొక్క బంధుమిత్రుల మధ్యలో, లేకపోతే నీ యొక్క ప్రవక్తనలో, ఎలక్కడ నీ యొక్క బయట కావచ్చు, లోపల కావచ్చు, రహస్యమైన జీవితంలో కావచ్చు, బీ కాన్షియస్ అబౌట్ యువర్ హార్ట్. నీ కాన్షియస్ని మీరు వినాలి. ఎక్కడ తప్పు చేస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు నేను గద్దించినప్పుడు ఆ పాపం నుంచి విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాలి. చూడండి, కొంతమంది కాన్షియస్గా వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని గద్దిస్తున్న పాపం చేస్తుంటారు. వ్యభిచారము, జారత్వము, దొంగతనము, ఇవన్నీ కూడా సమాధానం తీసుకురావండి. మోసము, దూషణ, బూతులు, కొట్లాటలు, అవన్నీ కూడా తాత్కాలికంగా బాగుంటాయి. నీ భార్యతో కొట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు గెలిచావు అనుకుంటావు, కానీ నువ్వు ఓడిపోతున్నావు అనే విషయం మర్చిపోవద్దు.
కేకలేయడం చేత నువ్వు గెలిచావు అనుకుంటావు, కేకలేయడం చేత నేను బలవంతుడిని, నేను అన్నిటిని కంట్రోల్ చేయగలనుకుంటావు. కానీ దట్ డిస్ట్రాయ్స్ యువర్ మ్యారేజ్, దట్ డిస్ట్రాయ్స్ యువర్ రిలేషన్షిప్ విత్ అదర్స్, దట్ డిస్ట్రాయ్స్ యువర్ ఇన్నర్ పీస్. కాబట్టి కాన్షియస్గా ఉండాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. 5వది, స్టాప్ వరింగ్ వాట్ అదర్ థింక్ అబౌట్ యూ. ఇతరులు ఏమనుకుంటారో నీ గురించి అనే విషయము పెద్ద ప్రాబ్లం అండి. నేను వేసుకున్న బట్టలు ఇతరులు ఏం ఫీల్ అవుతున్నారు, నేను పని చేస్తుంటే పలానా పని ఇతరులు ఏమనుకుంటున్నారు, నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇతరులు ఏమనుకుంటారు, నేను పలానా యొక్క స్థలంలో పెళ్లి చేసుకుంటే, ఈ లెవెల్లో నేను పెళ్లి చేసుకుంటే ప్రజలు ఏమనుకుంటారు, నా పిల్లలు ఉద్యోగంలో, వాళ్ళ వివాహంలో, వారి జీవితంలో ఓడిపోతే ప్రజలేమనుకుంటారు, ప్రజలు ఏమనుకోరండి. వారికి 1000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి కొన్ని వేల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. కాబట్టి ఇతరులు ఏమనుకుంటున్నారు అని ఆలోచించి నీ సమాధానం నీ కోల్పోవద్దు. కొంతమందికి ప్రెస్టేజ్ ఇష్యూస్, రెప్యుటేషన్ చాలా పెద్ద ప్రాబ్లం. రెప్యుటేషన్కి అది కావాల్సింది సమాధానం. నీ హృదయంలో సమాధానం కోరుకోవాలి. దేవుని బిడ్డల ఇతరులు ఏమనుకుంటే ఏముంది? దేవుడు మనకి ఏ యొక్క స్థానంలో, ఏ సీజన్లో దేవుడు మనకు తీసుకెళ్ళాడో ఆ సీజన్లో మనం సక్సెస్ఫుల్గా మారదాం. బైబిల్ గ్రంథం చెప్తుంది అన్నిటికీ కాలం ఉందంటండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం రాయబడి ఉంది, ప్రతిదానికి ఒక కాలం ఉందంట. మరణించడానికి, పుట్టడానికి, నాటడానికి, నాశనం చేసుకోవడానికి ప్రతిదానికి ఒక కాలం ఉన్నది. ఆ కాలంలో కూడా మీరు ఏం చేయాలంటే, మీరు యేసుకి ఆ యొక్క ప్రతి కాలములో మీరు ఇతరులు ప్రజలు ఏమనుకుంటున్నారని కాదు. యోబు ఒక కాలంలో బాగున్నాడు, ఒక కాలంలో అందరూ దూషిస్తున్నారు. యోబు ఏం పాపం చేశాడు, అన్నింటి కోల్పోయి అన్నారు. అలాంటి సమయంలో కూడా మీరు ధైర్యంగా ఉండాలి. కొంతమంది వ్యాపారాలు చేస్తారు, సడన్గా ఒక క్షణంలో ఆ యొక్క లాభం అంతా పోయి అంత నష్టపోయే వాళ్ళని చూశాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి చాలా పెద్ద వ్యాపారం, కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఒక క్షణంలో అండి ఆయన వ్యాపారం అంతా, ఒక క్షణంలో ఆయన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఏమైంది తెలుసా, కొలాప్స్ అయిపోయింది. మార్కెట్ అంతా పోయింది. ఆఖరికి ఎంత భయంకరం అంటే ఆయన పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితి, ఏ సీజన్లో ఉన్నా నువ్వు సమాధానముని వెంటాడే వ్యక్తిగా ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ రెప్యుటేషన్, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ ఆర్ థింకింగ్. నిన్న పట్టు చీర వేసుకున్నావు, ఈరోజు పరిస్థితులు బాగలేక కాటన్ చీర వేసుకుని బాధపడుతున్నావేమో, భయపడద్దు. దేవుడు నీ స్థానముని ఎప్పుడు కోల్పోవు దేవుని బిడ్డలారా. సౌలు రాజు దావీదుని వెంటాడుతున్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు దాక్కొని బ్రతుకుతున్నాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, అందరిని విడిచిపెట్టాడు. దేవుడు అభిషక్తుడిగా ఒక దావీదు తను దేవుడు ఎన్నుకున్నా కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు పొందుకున్నాడు. కొన్నిసార్లు సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు ఒక విషయం మీరు గమనించాలి, దేని గురించి మీరు చింతించుకొని అని యేసు చెప్పాడు. మీరు చింతడం చేత ఒక మోర మీరు పెంచలేరు, ఒక మోర తగ్గించలేరని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీ చింత యావత్తు ఎవరి మీద ఏమన్నాడు, యేసు మీద వేయాలి. క్యాస్ట్ యువర్ బర్డెన్ అపాన్ మీ, నీ భారం నా మీద మోపము, నేను నీకు విశ్రాంతిని దయచేస్తానని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యలతో ఉన్నావు, నీ గురించి ప్రజలు ఎలాగ మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలాగ మాట్లాడుతున్నారు, వీరు ఇలాగ మాట్లాడారు, నా పిల్లలు ఇలాగ మాట్లాడారు, నా కోడలు ఇలాగ మాట్లాడారు, నా అల్లుడు ఇలాగ మాట్లాడాడు, నా బంధుమిత్రులు ఇలాగ మాట్లాడారు, నా స్నేహితులు ఇలాగ మాట్లాడారు అని మీరు కుమిలిపోతూ మనసులో మీరు భారముతో ఉన్నట్లయితే ఈరోజు దాన్ని విడిచిపెట్టేవి. గాలిపట్టం ఎలాగైతే వదిలేస్తావో అలాగ వదిలేసి దాన్ని విడిచిపెట్టి యేసేకి అప్పగించు. యేసేకి నువ్వు సమాధానం వెతికినట్లయితే యేసే నీకు ఆ సమాధానమని నీకు దయచేయబోతున్నాడు. క్షమించడంలో ఒక అద్భుతం ఉందండి. ఎవరైనా ఏదైనా దూషణ మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే వారిని క్షమించడం చేత మీరు సమాధానం పొందుకుంటారు. సమాధానం పొందుకోండి, సమాధానంని వెంటడండి. యేసువే సమాధానమై ఉన్నాడు. 6వదండి, గాడ్స్ పర్పస్ అండ్ గాడ్స్ రిలేషన్షిప్. 6వ పాయింట్ ఏంటంటే యేసు ప్రభుతో మీరు యేసు ప్రభుతో మీరు రిలేషన్షిప్ పెంచుకోవాలి. యేసు ప్రభుతో మీ రిలేషన్షిప్, యేసుతో మీ సంబంధం పెంచుకోవాలి. ఎలా పెంచుకోగలరు? మీరు ప్రార్థన ద్వారా, దేవుని వాక్యముని ధ్యానించడం చేత, ఆయనని ఆరాధించడం చేత. ఎక్కడైతే 2-3 నా నామమందు కూడి ఉన్నారు, నేను వారి మధ్యలో ఉన్నానని చెప్పాడు. ఇద్దరనగా మీరు నీ భర్త, నీరు నీ బిడ్డలు, మీరు ఏకాంతంగా యేసుతో గడిపే ఆ సమయము. యేసే మాట మీరు మాట్లాడడం మాత్రం కాదు, యేసే మీతో ఏం మాట్లాడుతున్నారని వినాలి, యేసే యొక్క స్వరాన్ని వినాలి, యేసేని మీరు వెంబడించాలి. యేసే యొక్క ముఖాన్ని చూస్తూ మీరు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు.
మీరు ఆయనతో సంబంధం కలిగి ఉన్నారు. మీరు ఎప్పుడైతే యేసుతో బాగా దగ్గర సంబంధం కలిగి ఉంటారో, మీరు ఎక్కడ తప్పు చేసినా ఆయన మీకు బయలుపరుస్తాడు. ఎక్కడైతే మీరు తప్పిపోతున్నారో ఆయన మీకు మార్గం చూపిస్తాడు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని చెప్పాడు. ఆయనే మార్గమై ఉన్నాడు. నువ్వు ఒకవేళ తప్పిపోయినట్లయితే ఆయన నీకు మార్గము చూపించి ఆయన నడిపించు వాడే ఉన్నాడు. తప్పిపోయిన గొర్రెల్ని ఆయన తీసుకొచ్చే దేవుడైన 99 గొర్రెలు ఒక పక్కన పెట్టి ఒక గొర్రె కోసం వెతికి అద్భుతమైన యేసుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా తప్పిపోతున్నట్లయితే, అలాంటి విధానంలో నువ్వు పడిపోతున్నట్లయితే యేసు ఒక సమాధానం, యేసుతో నువ్వు సంబంధం పెట్టుకోవడం చేత నీ జీవితం మారుతుంది. దేవుని బిడ్డలారా, 7వ విషయము వర్డ్స్ ఆఫ్ రిజెక్షన్. చాలాసార్లు మీ యొక్క కుటుంబస్తులు, బంధుమిత్రులు, ఉద్యోగములు, లేకపోతే చుట్టూడేవారు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు బట్టి మీరు బాధపడిపోతున్నారేమో. అలాంటి వారిని మీరు క్షమించాలి. అలాంటి సమయంలో మీరు యేసే దగ్గర ప్రతిదాన్ని మీరు అప్పగించినప్పుడు, యేసే యొక్క ముఖాన్ని చూస్తున్నప్పుడు, యేసేని మీరు వెంబడించినప్పుడు యేసే మీకు అద్భుతం చేస్తాడు. యేసయ్య మీకు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. చాలామంది వారి మాటల చేత గాయపరుస్తూ ఉంటారు, మాటల చేత మిమ్మల్ని కొంగదీస్తూ ఉంటారు, మాటల చేత మిమ్మల్ని గాయపరిచే వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని మీరు క్షమించి వారితో సమాధాన పడడం మంచిదండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోమని యేసుప్రభు చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ శత్రువుని ప్రేమించమన్నాడు. ఆ శత్రువుని ప్రేమించే స్వభావం వీళ్ళకి వచ్చినప్పుడు మీరు సమాధానం మీరు పొందుకోగలరు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము 7 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే మనము రక్షణ పొందుకోవాలి. రెండోది యూ నీడ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. మూడోది మీరు దేవుని మీద యూ నీడ్ టు ట్రస్ట్ గాడ్ 100%. ద ఫోర్త్ థింగ్ ఈజ్ clear conscious. The fifth thing is that stop worrying. Sixth thing, have relationship with God. ఆరోది మీరు యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి. 7వది వర్డ్స్ ఆఫ్ రిజెక్షన్ ఉన్నప్పుడు దాన్ని యేసు దగ్గర తీసుకొచ్చి దాన్ని మీరు డీల్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవి చేస్తారో మీ జీవితాల్లో మార్పు, మీ కుటుంబంలో మార్పు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు. ఇద్దరు మంది ఎవరైతే సమాధానం లేకున్నారో వారికి సమాధానము దయచేయండి. పర సంబంధమైన సమాధానంతో మీరు నింపి నడిపించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఈ యొక్క వర్తమానం విన్నా మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ వీడియో అనేకులకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి. అది మాత్రం కాకుండా ఈ పరిచర్ని ప్రేమించి మీ భారపూర్వకమైన కానుకలు పంపించి ఈ పరిచర్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి భాగ్యస్వాములుగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమాధానంతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్.